సార్ ఈ కొత్తగా వచ్చిన మెడిసిన్ వల్ల హార్ట్ అటాక్ నుంచి 100% బయటపడి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చా? అంటే హార్ట్ అటాక్ ఎందువల్ల వస్తుందని మనం అనలైజ్ చేసినట్టయితే హార్ట్ అటాక్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వస్తుంది, షుగర్ వ్యాధి వల్ల వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది, స్మోకింగ్ వల్ల వస్తుంది, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఏం పని చేయకుండా దొడ్డుగా అవడం వల్ల కూడా వస్తుంది. ఈ మల్టిపుల్ కారణాల వల్ల హార్ట్ అటాక్ వచ్చేది అనేది ఉందో ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే హార్ట్ అటాక్ కారణాలని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నాను, కొలెస్ట్రాల్ తగ్గించుకున్నానని వాడు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని స్మోకింగ్ చేసి షుగర్ బీపీ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే మళ్ళీ బెనిఫిట్ ఉండదండి. ఇదైతే కొలెస్ట్రాల్ సంబంధించినంత రిస్క్ మాత్రం సిగ్నిఫికెంట్గా తగ్గిస్తుంది. అంతేగాని దాని అర్థము మళ్ళీ ఏమాత్రము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకుండా తాగడం తినడం చేసి దురలవాట్ల బాణలు పడితే లేదంటే షుగర్ ఉంటే బీపీ ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ అంత బెనిఫిట్ ఉండదు. ఎంత కాస్ట్లీ ఇంజెక్షన్ అయినా ఏం తీసుకున్నప్పటికీ కూడా అది కొలెస్ట్రాల్ పరంగానే తగ్గిస్తుంది. ఇంకొకటి కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ ఇవి మెయిన్ కారకాలు హార్ట్ అటాక్. దానికి మాత్రం సిగ్నిఫికెంట్గా తగ్గిస్తుంది. కానీ ఇంకొక రకమైన కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ అనే కాంపోనెంట్ ఉంటుంది. దాని మీద అంత ఎక్కువగా పనిచేయదు. ఇది దానికి పనిచేసేదానికి యాంగ్ప్లాట్2 రిసెప్టర్ బ్లాకర్స్ అని ఫ్యూచర్లో రీసెర్చ్ జరుగుతుంది, అది కూడా వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇది టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఏమిటంటే మనకు ఈ ఒకటే తీసుకుంటే సరిపోతుందా, దానికి పాత మందులు కూడా తీసుకోవాలా అనేది చూసినట్టయితే మనం ఇంతకుముందు స్టాటిన్ మాత్రలు అనేది ఏవైతే వేసుకుంటుంటామో అది తక్కువ మోతాదులో వేసుకున్న ఇంజెక్షన్ వన్స్ ఇన్ 6 months తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది 6 monthsలో ఒకసారి తీసుకున్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ లెవెల్ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నాయని మనకు అధ్యయనాలు తెలిసింది. మెయిన్గా ఇంకో దీని స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, మినిమల్, ఏమీ లేవు. కొలెస్ట్రాల్ మందుల వల్ల కొందరికి మసిల్ పెయిన్స్ అని బాడీ పెయిన్స్ అని ఇంతకుముందు అంటుండ్రి, అవన్నీ ఏమి లేవు కానీ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. యూజిన్ బ్రాన్వాల్డ్ అని మాకు కార్డియాలజీ పితామహుడుగా కన్సిడర్ చేస్తాము, పుస్తకాలను ఆయనే రాశారు. ఒరిజినల్ హార్ట్ అటాక్ మాత్రలు మందు కూడా ఆయనే కనుక్కున్నారు. ఆయన ప్రెడిక్షన్ ఏమిటంటే దీని గురించి ఈ పుట్టుకతో పాటు కొందరి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, అది ఫెమిలియల్ హైపర్లిపిడిమియాస్ అంటాం. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ గ్రాఫ్ తొందరగా పైకి వెళ్ళి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రేంజ్ ఇది అనుకోండి, ఈ కింద నుంచి తొందరగా వెళ్ళి 30 ఏళ్ల మట్టుకే హార్ట్ అటాక్స్ వచ్చేదానికి అవకాశం ఉన్నట్టు చూస్తున్నాం. అలా కాకుండా వీళ్ళకి మంచి ఇట్లాంటి ఇంజెక్షన్ పవర్ఫుల్ ఇస్తే ఆ పీక్లోకి వెళ్ళకముందే దాన్ని తగ్గించవచ్చు అని ఒక ప్రెడిక్షన్. అది హై రిస్క్ వాళ్ళకి. మధ్యలో మామూలు వాళ్ళకి ఏంటంటే ఒక మామూలుగా కొలెస్ట్రాల్ ఎక్కువగా లేని వాళ్ళకి అది తక్కువ రిస్క్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది కానీ మరీ ఫెమిలియల్ అంత లేని వాళ్ళకి కొంచెం తక్కువ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే మనకు కొలెస్ట్రాల్ మందులు వేసుకున్నా కూడా కొందరి కొలెస్ట్రాల్ కంట్రోల్ కాదు, అలాంటి వాళ్ళకి కూడా ఇది వేసుకుంటే చాలా బెటర్. ఇంకా మనం 30 years 40 yearsనే ఫ్యామిలీ హిస్టరీ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటే ఏంటంటే అది గ్రాఫ్ వెళ్ళి 70 ఏళ్లకు హార్ట్ అటాక్ వచ్చేదానికి దాని గ్రాఫ్ను దాన్ని ఫ్లాటన్ చేసి ఇది 100 ఏళ్ల వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ వచ్చే లెవెల్కు రాకుండా చేస్తుంది అనేది ఆయన యొక్క ఎడ్యుకేటెడ్ గెస్. సో యూజిన్ బ్రాన్వాల్డ్ గారు ఏమన్నారంటే దీని గురించి ఇది మన హార్ట్ అటాక్స్కి, కొరోనరీ ఆర్టరీస్కి ఒక వ్యాక్సిన్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇది mRNA బేస్డ్ మెకానిజం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కనుక కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది తీసుకున్నప్పుడే బెనిఫిట్ ఉంటుందండి. 6 monthsకి ఒకసారి తీసుకున్నప్పుడే దాని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మనం మానేస్తే మళ్ళీ గ్రాడ్యువల్గా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మనం పని చేసినప్పుడు మనం ఎఫర్ట్ పెట్టినప్పుడే మనకు బెనిఫిట్ ఉంటుంది. అట్లానే మాత్రలైనా ఇంజెక్షన్ అయినా దాన్ని తీసుకుని దాని హాఫ్ లైఫ్ ఎంత అయితే ఉంటుందో అంతవరకే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 6 monthsకి ఒకసారి తీసుకోవాలని చెప్తున్నారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అది లైఫ్ టైం మెయింటైన్ చేస్తూనే ఉండాలా డాక్టర్? మీరు ఎన్నాళ్ళు మంచిగా ఉండాలంటే అన్నాళ్ళు తీసుకోవాలి. టాబ్లెట్ అంతే కదా, ఇంజెక్షన్ అయినా అంతే. దాని ఎఫెక్ట్ ఒక 6 నెలల తర్వాత తగ్గుతూ ఉంటుంది, సంవత్సరానికి మొత్తానికి పోవచ్చు. సో కనుక మీరు ఎన్నాళ్ళు హాయిగా ఉండాలి, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే అన్నాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది టాబ్లెట్. కాకపోతే కొంచెం రిస్క్ తగ్గుతుండొచ్చు. బట్ మొత్తానికే మానేసి మళ్ళీ 2-3 ఏళ్ల తర్వాత ఎంత రిస్క్ నార్మల్ అవుతుంది అనేది మనకు తెలియదు, ఇంకా అధ్యయనాలు కావాల్సింది. కానీ ఏదైనా డ్రగ్ అయినా ఏదైనా టాబ్లెట్ అయినా మనం తీసుకున్నప్పుడే బెనిఫిట్ ఉంటుంది. రైట్ డాక్టర్.